నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. ట్రంప్ ప్రతిపాదించిన ఒక నిర్ణయం ఇప్పుడు ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేస్తోంది. ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గమైన హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే చమురు నౌకలపై 20% టోల్ వసూలు చేయాలనే ప్రతిపాదన అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగటమే కాదు, భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలపై కూడా భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు హార్ముజ్ జలసంధి అంటే ఏంటి? ఇది ఎందుకు అంత ముఖ్యమైంది? ట్రంప్ ప్రతిపాదన అమల్లోకి వస్తే నిజంగానే ఒక్కో చమురు నౌకపై 287 కోట్ల వరకు టోల్ పడుతుందా? చివరికి ఈ భారం ఎవరిపై పడుతుంది? ఇప్పుడు ఈ మొత్తం విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. ముందుగా హార్ముజ్ జలసంధి గురించి తెలుసుకోవాలి. పర్షియన్ గల్ఫ్ ను ఒమన్ గల్ఫ్ తో కలిపే ఈ సముద్ర మార్గం ప్రపంచ ఇంధన సరఫరాకు ప్రధాన ద్వారం. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి చమురు ఉత్పత్తి దేశాల నుంచి ప్రపంచ దేశాలకు వెళ్లే భారీ సంఖ్యలో చమురు ట్యాంకర్లు ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయి. ప్రపంచంలో సముద్ర మార్గం ద్వారా రవాణా అయ్యే ముడి చమురులో దాదాపు 5వ వంతు హార్ముజ్ జలసంధి గుండానే వెళ్తుందని అంతర్జాతీయ ఇంధన సంస్థలు అంచనా. అంటే ఈ మార్గంలో చిన్న అంతరాయం వచ్చినా ప్రపంచ మార్కెట్లలో వెంటనే ప్రభావం కనిపిస్తుంది. అందుకే హార్ముజ్ ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎనర్జీ లైఫ్ లైన్ అని కూడా పిలుస్తారు. ఇలాంటి కీలక మార్గంలో భద్రత కల్పించడానికి అమెరికా ముందుకు రావాలి. దానికి ప్రతిగా అక్కడి నుంచి వెళ్లే నౌకలపై 20% టోల్ విధించాలని ట్రంప్ ప్రతిపాదించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ ప్రతిపాదనకి ఇంకా అధికారిక రూపం రాలేదు. అమెరికా ప్రభుత్వం కూడా దీనిపై పూర్తి వివరణ ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ వార్త వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లలో చర్చ మొదలైంది. ఇప్పుడు ఈ లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. సాధారణంగా వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ లేదా VLCC అనే భారీ చమురు ట్యాంకర్లో సుమారు 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురు లోడ్ చేస్తారు. ప్రస్తుతం ఒక బ్యారెల్ చమురు ధరను సుమారు $80గా తీసుకుంటే ఒక పూర్తి స్థాయి ట్యాంకర్లోని చమురు మొత్తం విలువ దాదాపు $160 మిలియన్ వరకు ఉంటుంది. ఈ విలువపై 20% టోల్ విధిస్తే సుమారు $30 నుంచి $32 మిలియన్ వరకు ఛార్జీ వస్తుంది. భారత కరెన్సీలో ఇది దాదాపు 287 కోట్లకు సమానం. అంటే ఒక్క నౌక హార్ముజ్ జలసంధి దాటాలంటే వందల కోట్ల రూపాయల అదనపు వ్యయం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఖర్చు నౌక యజమానులు భరిస్తారా, చమురు కంపెనీలు భరిస్తాయా అనే సందేహం రావచ్చు. కానీ వాస్తవానికి ఈ అదనపు భారం చివరకు వినియోగదారులపైనే పడే అవకాశం ఎక్కువ. ఎందుకంటే కంపెనీలు తమ అదనపు ఖర్చును చమురు ధరల్లో కలిపేస్తాయి. దీంతో పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, వంట గ్యాస్ వంటి అనేక ఇంధనాలు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. భారత్ వంటి దేశాలకు ఇది మరింత కీలకమైన విషయం. ఎందుకంటే దేశానికి అవసరమైన ముడి చమురులో ఎక్కువ భాగం దిగుమతుల ద్వారానే వస్తోంది. అందులో కూడా పశ్చిమాసియా దేశాల వాటా గణనీయంగా ఉంటుంది. ఆ చమురు ఎక్కువగా హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుంది. కాబట్టి అక్కడ టోల్ పెరిగితే దిగుమతి ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. చమురు ధరలు పెరగటం అంటే కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే ఖరీదవ్వటం కాదు. రవాణా వ్యయం పెరుగుతుంది, వస్తువుల ధరలు పెరుగుతాయి, పరిశ్రమల ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది, ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. చివరకు ప్రతి సాధారణ కుటుంబం పైన దాని ప్రభావం పడుతుంది. ఇప్పటి వరకు హార్ముజ్ జలసంధి భద్రత పేరుతో ఇరాన్ కొన్ని సందర్భాల్లో ఒక్కో నౌకపై సుమారు $2 మిలియన్ వరకు మాత్రమే వసూలు చేసినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. భారత కరెన్సీలో ఇది సుమారు 19 కోట్లకు సమానం. ఇది శాశ్వత విధానం కాదు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్ ప్రతిపాదిస్తున్న 20% టోల్ దానికంటే అనేక రెట్లు ఎక్కువ. అందుకే దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ అంశంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కూడా స్పందించారు. తమ దేశం కూడా వాణిజ్య నౌకలకు భద్రత కల్పించగలదని, ఆ సేవలకు తగిన రుసుము వసూలు చేస్తామని చెప్పారు. అయితే అమెరికా ప్రతిపాదిస్తున్న 20% టోల్ చాలా ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ప్రతిపాదనపై అమెరికా తన మిత్ర దేశాలతో సంప్రదింపులు జరిపిందా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. శ్వేత సౌధం నుంచి కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ఇది ఇప్పటికీ ప్రతిపాదన స్థాయిలోనే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ వార్త మార్కెట్లను ఎందుకు అంతగా కలవరపెడుతోంది అంటే చమురు మార్కెట్ అనేది కేవలం వాస్తవ పరిస్థితులకే కాదు, భవిష్యత్ అంచనాలకు చాలా వేగంగా స్పందిస్తుంది. ఒక ప్రాంతంలో యుద్ధం జరుగుతుందనే వార్త వచ్చినా, సరఫరా తగ్గే అవకాశం ఉందనే సమాచారం వచ్చినా ధరలు వెంటనే మారిపోతాయి. హార్ముజ్ జలసంధి విషయంలో గతంలో కూడా ఎన్నో ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి ప్రపంచ చమురు మార్కెట్లు ఆందోళనకు గురయ్యాయి. ఎందుకంటే ఈ మార్గం మూసివేయబడిన రవాణా ఖర్చు పెరిగినా ప్రపంచ ఇంధన సరఫరాపై వెంటనే ప్రభావం పడుతుంది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం, యుద్ధాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, సరఫరా గొలుసు సమస్యలు ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఇలాంటి సమయంలో హార్ముజ్ లో భారీ టోల్ విధిస్తే అంతర్జాతీయ మార్కెట్లపై అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ కూడా ఇలాంటి పరిణామాలు నిశ్చితంగా గమనిస్తోంది. ఒకవైపు చమురు దిగుమతుల వనరులను విస్తరించే ప్రయత్నం చేస్తూనే మరోవైపు వ్యూహాత్మక చమురు నిల్వలను కూడా బలోపేతం చేస్తోంది. రష్యా, అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి కూడా ముడి చమురు కొనుగోళ్లను పెంచడం ద్వారా ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. అయితే పశ్చిమాసియా చమురు ప్రాధాన్యత మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. అందుకే హార్ముజ్ జలసంధిలో జరిగే ప్రతి పరిణామం భారత్కు కూడా కీలకమే. ప్రస్తుతం ట్రంప్ ప్రతిపాదనపై తుది నిర్ణయం వెలువడలేదు. ఇది అధికారిక విధానంగా మారుతుందా లేక కేవలం చర్చలకే పరిమితమవుతుందా? అమెరికా మిత్ర దేశాలు దీనికి ఎలా స్పందిస్తాయి? ఇరాన్ వైఖరి ఎలా ఉంటుంది? ప్రపంచ చమురు మార్కెట్ ఎలా స్పందిస్తుంది అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. హర్ముజ్ జలసంధి కేవలం ఒక సముద్ర మార్గం మాత్రమే కాదు, అది ప్రపంచ ఇంధన భద్రతకు కేంద్ర బిందువు. అక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, చమురు ధరలపై, చివరకు సాధారణ ప్రజల జీవితాలపై కూడా ప్రభావం చూపే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే ఈ ప్రతిపాదన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అత్యంత కీలక చర్చగా మారింది.